సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి అడ్డగట్ల మాధవి మురళి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి అడ్డగట్ల మాధవి మురళి మాట్లాడుతూ 14వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో మన వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, అలాగే కరోనా టైంలో అనేక కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని, వరద టైంలో కూడా వరదలో మునిగిన కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని, నన్ను మరొకసారి 14వ వార్డు ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించారు. పేదవాడికి ఆపద వచ్చిన పెన్షన్లు ఖచ్చితంగా కారు గుర్తు మర్చిపోవద్దు. మీతో పాటు ఎన్ని ఓట్లు కావాలో బాధ్యత మీదే. ఈ ఏరియా అంతా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కేటీఆర్ గారి ఆశీస్సులతో మన 14వ వార్డు నుండి అడ్డగట్ల మాధవి మురళి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. మన బ్యాలెట్ నెంబర్ 1 అడ్డగట్ల మాధవి మురళి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా మన వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాము. కరోనా సమయంలో కూడా అన్ని కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. వరదల సమయంలో కూడా చాలా కష్టపడి మన కేటీఆర్ గారి సహకారంతో మన వరదల సమయంలో బోట్లు తెప్పించి వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, స్తంభాలు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా వార్డులో మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే కూడా చేయడానికి ముందుకు వచ్చినాం. 5 సంవత్సరాలు మీ అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున అందరూ ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతోని అడ్డగట్ల మాధవి మురళి గారిని గెలిపించి కారు గుర్తుపై ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాం.